వెల్కమ్ టు తెలుగు వన్ అకాడమీ. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ది లాటిట్యూడ్స్? లాటిట్యూడ్స్ వల్ల ఎప్పుడు ఏ సీజన్స్ వస్తాయో, ఏ రీజన్స్లో మనకి ఏ సీజన్స్ ఉంటాయో తెలుసుకుంటాం. యాక్సిస్ అంటే ఏంటి? ఒక ఇమాజినరీ లైన్ డ్రాన్ ఫ్రమ్ నార్త్ పోల్ టు సౌత్ పోల్ అంటే ఇది కదా. సో ఈ యాక్సిస్ ఆఫ్ ది ఎర్త్ ఎంత టిల్టెడ్? 23.5 degrees టిల్టెడ్. అంటే ఇగోండి యాక్సిస్ అసలు మామూలుగా అయితే ఎర్త్ ఇలా ఉంటే ఎర్త్స్ యాక్సిస్ ఎగ్జాక్ట్గా ఇలా ఉండాలి. బట్ లాస్ట్ క్లాస్లో తెలుసుకున్నాం, ఒక మార్స్ అంత ఆబ్జెక్ట్ వచ్చి ఎర్త్ని హిట్ చేయడం వల్ల యాక్సిస్ కొంచెం టిల్ట్ అయింది అని. సో దానివల్ల ఏంటంటే ఎర్త్ యాక్సిస్ కొంచెం టిల్ట్ అయింది. అంటే ఇక్కడికి కరెక్ట్గా మధ్యలో ఉండాల్సింది ఇగో ఇది ఎర్త్స్ యాక్సిస్. ఇప్పుడు రియల్ యాక్సిస్. ఈ సన్ రేస్ ఎలా పడతాయి? ఈ వీటిని టెంపరేట్ జోన్స్ ఆఫ్ ది ఎర్త్ అంటారు. సన్ రైజ్ డైరెక్ట్గా ఏ జోన్స్ మీద అయితే వస్తాయో ఆ ప్లేసెస్లో ఇన్సోలేషన్ ఎక్కువ ఉంటుంది. ఇవి డైరెక్ట్ సన్ రైజ్. ఈ డైరెక్ట్ సన్ రైజ్ 66.5 degrees సౌత్ టు 66.5 degrees నార్త్ వరకు ఒక రకంగా ఉంటాయి. దాని తర్వాత నుంచి సన్ రైజ్ ఒక పవర్ తగ్గుతుంది. బికాజ్ సన్ రేస్ ఆర్ ఆల్వేస్ స్లాంట్. అది మనకు తెలుసు. వెన్ సన్ రేస్ ఎంటర్ ది అట్మాస్ఫియర్ ఆఫ్ ది ఎర్త్ ది స్లాంట్. అంటే డైరెక్ట్గా సన్ ఇది సన్ అనుకుంటే ఇది ఎర్త్ అయితే ఇది మన అట్మాస్ఫియర్ అనుకోండి. సన్ రేస్ ఎప్పుడైతే ఎర్త్స్ అట్మాస్ఫియర్ని ఎంటర్ అవుతాయో అవి కొంచెం స్లాంట్ అవుతాయి. ఈ స్లాంట్ అవడం వల్ల ఏంటంటే ఈ 66.5 degrees నార్త్ సౌత్ల వరకు సన్ రేస్ వెళ్తాయి. ఈ పై పోల్స్లోని ఓన్లీ సీజనల్ మూమెంట్స్, ఎర్త్ రొటేషన్ సూర్యుడు చుట్టూ తిరిగేటప్పుడు మాత్రం కొన్ని టైమ్స్లో తప్ప ఆల్ ఓవర్ ది ఇయర్, త్రూ అవుట్ ది ఇయర్ సన్ రేస్ పోల్స్ని టచ్ అయ్యావు. సో మొత్తం హ్యాబిటెన్స్ ఆర్ మొత్తం హ్యూమన్ సివిలైజేషన్ ఈ 5 లాటిట్యూడ్స్ మధ్యలో ఉన్నదన్నమాట. ఈక్వేటర్ నుంచి 66.5 degrees నార్త్ అండ్ సౌత్లో మాత్రమే మోడరేట్ టెంపరేచర్స్, హ్యూమన్ హ్యాబిటెన్స్ ఉన్నాయి. ఇవి ఏంటంటే వీటిని ఎలా క్లాసిఫై చేశారంటే హీట్ జోన్స్ ఆఫ్ ది ఎర్త్ అంటారు. అంటే బికాస్ ఆఫ్ వర్టికల్ అండ్ స్లాంటెడ్ రేస్ ఆఫ్ ది ఎర్త్. మనం చూసాం కదా వర్టికల్ అండ్ స్లాంటెడ్ రేస్ ఆఫ్ ది ఎర్త్. స్లాంటెడ్ రేస్ ఆఫ్ ది ఎర్త్ వల్ల హీట్ జోన్స్ని కింద డివైడ్ చేశారు. సో ఆల్ పార్ట్స్ ఆఫ్ ఎర్త్ డు నాట్ రీచ్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ సన్. అది మీకు తెలిసిందే. ఎందుకంటే మన యాక్సిస్ 23.5 degrees టిల్ట్ ఉండడం వల్ల ఆల్ పార్ట్స్ అంటే ఇప్పుడు ఈక్వేటర్కి సన్ ఎంత డైరెక్ట్గా హిట్ చేస్తున్నాడో ఈ పార్ట్కి ఈ లాటిట్యూడ్స్లోని సన్ రేస్ అంతలాగా రావు. సో ఇక్కడ వచ్చినంత వేడి, ఇక్కడ వచ్చినంత ఎండ ఈ ప్లేస్లో ఉండదు. సో ఈ క్లాసిఫికేషన్ తీసుకుని ఎర్త్ హ్యాస్ బిన్ డివైడ్ ఇంటూ 3 heat zones. 3 heat zones అవి ఏంటంటే వర్టికల్ రేస్ ఆఫ్ సన్ డోంట్ గో బియాండ్ ట్రాపిక్స్. ఇవి మన ట్రాపిక్స్ అనుకున్నాం కదా, 23.5 degrees సౌత్ అండ్ నార్త్. సో ఇది 23.5 degrees సౌత్, నార్త్ 23.5 degrees సౌత్. సో వీటిని ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అని అనుకున్నాం కదా. ఇక్కడ సూర్యుడు ఉంటాడు. ఓకే, సన్ వర్టికల్ అంటే డైరెక్ట్ రేస్ ఈ ట్రాపిక్స్ తప్ప, అంటే ఈ జోన్స్లోనే సన్ డైరెక్ట్ రేస్, వర్టికల్ రేస్ ఆర్ సీన్ ఓన్లీ ట్రాపిక్స్ దాటి వెళ్ళదు. అంటే సన్ ఫార్దెస్ట్ లిమిట్ ఏంటి వర్టికల్ రేస్కి? ఓన్లీ 23.5 degrees నార్త్ అండ్ 20.5 degrees సౌత్. ఇదిగోండి, వర్టికల్ రేస్ ఓన్లీ ట్రావెల్ టిల్ ట్రాపిక్స్. సో అందుకోసం
2 ట్రాపిక్ రిప్రజెంట్ ది ఫార్దెస్ట్ పాయింట్ ఆఫ్ ది సన్స్ రేస్. ఇంకా అక్కడి నుంచి సన్ యొక్క ప్రభావం తగ్గిపోతుంది ఎర్త్ ఇన్సులేషన్ మీద, హీట్ దాన్ని. సో దీని ప్రకారం తీసుకుందే మన 3 zones. ఫస్ట్ జోన్ ఈజ్ ట్రాపిక్ ఆర్ టారిడ్ జోన్. దీని ఏంటంటే డ్రై ఆర్ హీట్, డ్రై అండ్ హీట్. 365 degrees 365 days అక్కడ మొత్తం వేడే ఉంటుంది. ఆల్ డెజర్ట్స్ ఆన్ ది ఎర్త్ యూ కెన్ సీ, లైక్ ఆఫ్రికా కట్స్ త్రూ దిస్. ఇదేంటి 28.5 degrees నార్త్ అండ్ సౌత్. ఇక్కడేంటి సూర్యుడు నడి నెత్తి మీద ఉంటాడు ఎట్ ద నూన్. మధ్యాహ్నం వచ్చేసరికల్లా సన్ షాడో ఎప్పుడు పడదు మనకి. ఏ టైంలో వెళ్ళినా ఇఫ్ యూ వాక్ ఆన్ ది రోడ్ ఎండలో మార్నింగ్ 9 o'clock 10 o'clock లేకపోతే ఈవినింగ్ 3 o'clock యూ కెన్ సీ అవర్ షాడో. అయితే రైట్ ఉంటుంది, లెఫ్ట్ ఉంటుంది, లేకపోతే ఫ్రంట్ ఉంటుంది, బ్యాక్ ఉంటుంది. ఓన్లీ నూన్లో ఓన్లీ మధ్యాహ్నం మాత్రమే నీడ పడని టైం ఎప్పుడంటే మధ్యాహ్నం. సో అది ఎప్పుడు ఏంటంటే సన్ ఓవర్ హెడ్ ఎట్ ద నూన్. ఈ జోన్స్లో ఓవర్ హెడ్లో ఉంటాడనమాట నూన్. సో ఇక్కడ ఎప్పుడు 365 days హాట్ టెంపరేచర్స్. అండ్ నెక్స్ట్ ఈజ్ టెంపరేట్ జోన్. టెంపరేట్ జోన్ అంటే ఏంటి? ఇది కదా, ఇది ఈక్వేటర్, ఇవి 23.5 degrees. ఇది మన టారిడ్ జోన్ అనమాట. ఇదేంటి టారిడ్ జోన్. ఇక్కడ 365 days హీట్. తర్వాత సన్ విల్ బి ఓవర్ హెడ్ ఆన్ ది నూన్స్. ఈ జోన్స్లో ఎక్కడి నుంచి 0 degrees నుంచి 23.5 degrees నార్త్ అండ్ 23.5 degrees సౌత్. ఇక్కడ డైరెక్ట్ రేస్ ఆఫ్ సన్ కెన్ బి సీన్. అంటే సూర్యుడు తన పూర్తి ప్రభావాన్ని చూపించే లాటిట్యూడ్స్ ఏవి? 23.5 degrees నార్త్ నుంచి 20.5 degrees సౌత్ అనమాట. నెక్స్ట్ కమ్స్ మోడరేట్ టెంపరేట్ జోన్. టెంపరేట్ జోన్ ఇక్కడ ఏంటుంటుంది? ఇది ఇక్కడ 23.5 degrees నార్త్ అండ్ సౌత్ నుంచి 66.5 degrees సౌత్, 66.5 degrees నార్త్. ఇదేంటి మోడరేట్గా ఉంటుందన్నమాట. అంత మరీ ఎండ ఉండదు, అంటే బాగా కాల్చేసే ఎండ ఉండదు, నార్మల్ ఎండ ఉంటుంది, వెరీ మీడియం. సో ఇక్కడ మనం చూడొచ్చు ఏ కంట్రీస్ ఉంటాయి. అది వరల్డ్ జోగ్రఫీలో చూసుకుందాం. ఇక్కడ ఆల్ యూరోపియన్ కంట్రీస్ ఉంటాయి. ఇక్కడ మనకి ఇండియా కమ్స్ అండర్ టారిడ్ జోన్ ఓన్లీ. సో ఇక్కడేంటి మోడరేట్ టెంపరేచర్స్, మోడరేట్ హీట్ ఉంటుంది, మరీ వేడి ఉండదు. బికాస్ సూర్యుడు యొక్క సన్ డైరెక్ట్ రేస్ మనం ఏమనుకున్నాం ఓన్లీ ట్రాపిక్స్. సూర్యుడు డైరెక్ట్ రేస్ ఓన్లీ ట్రాపిక్స్ వరకే ఎక్స్టెండెడ్. అక్కడి నుంచి ఇంక్లినేషన్ ఆఫ్ ది సన్స్ రేస్ అంటే సూర్యకిరణాలు కొంచెం వంగుతాయి, డైరెక్ట్గా కొట్టినట్టు మొహం మొత్తినట్టు ఉండదు. సో ఇవి మోడరేట్ హీట్ ఉంటుంది, మరీ ఎక్కువ హీట్ ఉండదు మోస్ట్ ఆఫ్ ది కోల్డ్ కంట్రీస్. అండ్ నెక్స్ట్ కమ్స్ ఇస్ ఫ్రిజిడ్ జోన్స్. ఫ్రిజిడ్ జోన్స్ అంటే ఏంటి? 66.5 degrees 66.5 degrees north to Arctic circles and Antarctic circles. 66 degrees north and south to Arctic and Antarctic circles అన్నమాట. ఇక్కడ ఏంటంటే దీని పేర్లలో ఉన్నది ఫ్రిజిడ్ జోన్ అని. అంటే ఏంటి? సన్ రేస్ ఇక్కడ హార్డ్లీ రీచ్ అవుతాయి. సో దీస్ ఆర్ కోల్డెస్ట్ జోన్స్. ఆల్ కోల్డ్ కంట్రీస్ లైక్ గ్రీన్లాండ్, ఆర్క్టిక్, అంటార్క్టిక్, తర్వాత ఆల్ కోల్డ్ ల్యాండ్ అంటే ఐస్ క్యాప్స్, ఐస్ షీట్స్ ఉంటాయి అక్కడ అంతాను. అండ్ బియాండ్ ఆర్క్టిక్స్ అంటే 90 degrees బియాండ్ ఆర్క్టిక్స్. సో ఈ లాటిట్యూడ్స్లో మనకి గుర్తుపట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ లాటిట్యూడ్స్ ఏంటంటే ఈక్వేటర్, గ్రేట్ సర్కిల్ 0 degrees, తర్వాత ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ 23.5 degrees నార్త్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ 20.5 degrees సౌత్, అండ్ 66.5 degrees నార్త్ అండ్ 66.5 degrees సౌత్. సో
ఇప్పుడు మనకు తెలిసింది ఏంటంటే లాటిట్యూడ్స్ అన్నవి ఒక ఇమాజినరీ లైన్స్, వీటినే ప్యారలల్స్ అంటారు. ప్యారలల్స్ అంటారు, ఇమాజినరీ లైన్స్ డ్రాన్ ఆన్ ది డ్రాన్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ horizontally. These are called parallels because they run parallel to the earth or parallel to the equator. They are full circles. అంటే ఫుల్ సర్కిల్ అని చెప్తానే లాంగిట్యూడ్ చెప్పినప్పుడు మీకు అర్థం అవుతుంది. ఇది ఎర్త్ టాప్, మనం ఎర్త్ పైన చూస్తున్నాం అనుకోండి, తీసుకున్నప్పుడు ఏంటవుతుంది, ఇది ఈక్వేటర్ అవుతుంది, ఇది ఫుల్ సర్కిల్, ఇది ఇంకో ఫుల్ సర్కిల్. అంటే ఇక్కడ హాఫ్ అవ్వవు, డివైడ్ అవ్వవు, అండ్ అన్ని సర్కిల్స్ ఉంటాయి ఒకదాన్ని ఒకటి. ఎప్పుడు దే నెవర్ మీట్, టూ లాంగిట్యూడ్స్ నెవర్ మీట్ ఈచ్ అదర్. బిగ్గెస్ట్ సర్కిల్ ఏంటి అవుతుంది, ఇది ఈక్వేటర్. ఎందుకంటే ఈక్వేటర్ని గ్రేట్ సర్కిల్ అంటారు, బికాస్ ఇక్కడ సైజ్ ఆఫ్ ది ఎర్త్ బల్జెస్. అలా పైకి వెళ్ళే కొద్దీ సైజ్ ఆఫ్ ది ఎర్త్ డిక్రీజెస్. సో అందుకోసం పెద్ద సర్కిల్, ఎగ్జాక్ట్గా 360 degrees సర్కిల్ ఏది వచ్చింది అంటే ఈక్వేటర్ దగ్గర పెద్ద లాంగెస్ట్ సర్కిల్. తర్వాత పైకి వెళ్ళే కొద్దీ తగ్గిపోతాయి. ఈవెన్ సేమ్ ఇన్ ద సదర్న్ హెమోస్పియర్ అనమాట. దీస్ ఆర్ ప్యారలల్స్, దే రన్ ఆన్ ఇమాజినరీ లైన్స్. అండ్ నెక్స్ట్ ఏంటనుకున్నావు, యాంగిల్. ఇగోండి, దే కాల్ మెజర్ డిస్టెన్స్. లాటిట్యూడ్స్ని ఎలా కొలుస్తాం, నార్త్ నుంచి సౌత్. దే రన్ ఫ్రమ్ నార్త్ టు సౌత్. ఓకే, లైన్స్ రన్నింగ్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్. నార్త్ సౌత్ కాదు, ఈస్ట్ టు వెస్ట్. అంటే ఎర్త్ రొటేషన్ ఇలా ఉంటుంది కదా, ఎర్త్ ఇలా తిరుగుతూ ఉంటుంది, ఇది ఈస్ట్, ఇది వెస్ట్. సో దే రన్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్ ఆర్ వెస్ట్ టు ఎర్త్. సో ఇందాక చూసుకున్నాం, ద యాంగిల్ ఫార్మ్డ్ a line going from the center of the earth to the equator to the point of the interest. అది మన ఇది. ఇప్పుడు I'll ask you something. How many latitudes, number of latitudes ఎన్ని? If a question comes like this, latitudes అంటే మీరు ఏం చెప్తారు? 90 degrees నార్దర్న్ హెమిస్పియర్లో, 90 నార్త్లో, 90 సౌత్లో, ప్లస్ 1 ఈజ్ ద ఈక్వేటర్. అంటే 181 లాటిట్యూడ్స్ ఉన్నాయి మనకి. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఈవెన్ ఎక్స్క్లూడింగ్ ఈక్వేటర్ we have 90 latitudes in the northern hemisphere, 90 latitudes in the southern hemisphere. Okay, and next, number of latitudinal circles అంటే ఎన్ని ఉంటాయి? నెంబర్ ఆఫ్ లాటిట్యూడ్ సర్కిల్స్, డోంట్ గెట్ కన్ఫ్యూజ్. లైక్ ఎన్ని సర్కిల్స్ ఉంటాయి మనకి? 181 minus 2. ఎందుకు 181 minus 2 అని చెప్తున్నాను? అదేంటి మేడం, యాటిట్యూడ్స్ మనం 180 కదా అని. -2 179, బికాస్ 181 minus 2 అంటే 179. ఎందుకన్నానంటే నార్త్ పోల్ సౌత్ పోల్ సర్కిల్ కాదు, ఇది మన ఎర్త్ కదా, ఇవి కదా, ఇవన్నీ నెంబర్ ఆఫ్ లాటిట్యూడినల్ సర్కిల్స్ అంటే 181 minus 2 179. కాస్ ఇది మన ఎర్త్ 0 degrees. ఇది పక్కన పెట్టండి. నార్దర్న్ హెమిస్పియర్లో 90 లాటిట్యూడ్స్ ఉంటాయి, సదర్న్ హెమిస్పియర్లో 90 లాటిట్యూడ్స్ ఉంటాయి. ఓకే,
But South Pole and North Pole will not become a circle. ఎందుకంటే పాయింట్ని సర్కిల్ అనరు. ఇది కదా, ఇది పాయింట్, ఇది నార్త్ పోల్, ఇది సౌత్ పోల్. మిగతావన్నీ సర్కిల్స్ ఫామ్ చేస్తాయి. వాట్ ఐ ఆస్క్డ్ యూ, నెంబర్ ఆఫ్ లాటిట్యూడ్నల్ సర్కిల్స్, లాటిట్యూడ్స్ కాదు, లాటిట్యూడ్నల్ సర్కిల్స్ ఎన్ని రింగ్స్ ఫామ్ అవుతాయి? ఓన్లీ 179. బికాజ్ నార్త్ పోల్ సౌత్ పోల్ ఓన్లీ డాట్స్. ఒక సర్కిల్ ఫామ్ అవ్వాలంటే 2 or more than 2 డాట్స్ పాయింట్స్ ఉండాలి. ఇది ఓన్లీ ఒక పాయింటే. సో యూ మే గెట్ కన్ఫ్యూజ్డ్. సో 181 minus 2 179. సో 179 సర్కిల్సే ఉంటాయి. లాటిట్యూడ్నల్ సర్కిల్స్ అంటే 179. హౌ మెనీ లాటిట్యూడ్స్ అంటే అప్పుడు 90 plus 90 is equals to మళ్ళీ ప్లస్ ఈక్వేటర్. డోంట్ ఫర్గెట్ ఈక్వేటర్. సో 181 latitudes we have. Latitudinal circles అంటే only 179. North pole, south pole doesn't come under a circle because of only points. So what do you learn from latitudes? These are parallel lines. Parallels of latitudes run from imaginary lines, run from west to east or east to west, whatever. So ఇవి ఎన్ని ఉంటాయి? 181 ఉంటాయి latitudes. And next comes longitudes. What are longitudes? మళ్ళీ ఎర్త్ని ట్రైసెక్షన్ తీసుకొని ఒక 3D ఆఫ్ ది ఎర్త్. సో ఎనీ ఇమాజినరీ లైన్స్ డ్రాన్ ఫ్రమ్ నార్త్ పోల్ టు సౌత్ పోల్ vertically are called longitudes. See, these are vertical lines drawn from north pole to south pole. ఈ longitudes ఏంటి? They longitudes are imaginary lines drawn from north to south poles. వీటిని మెరీడియన్స్ అంటారు. మెరిడియన్ అంటే మెరీ మీన్స్ మిడ్. మెరిడియన్ అంటే ఎనీథింగ్ ఆన్ ది హెడ్ ఆర్ టాప్. సో వీటిని లాటిట్యూడ్స్ని ప్యారలల్స్ అని ఎలా అంటామో లాంగిట్యూడ్స్ని మెరీడియన్స్ అంటారు. లైన్స్ ఆఫ్ లాంగిట్యూడ్ ఆర్ కాల్ మెరీడియన్స్. అగైన్ హౌ దీస్ దే మెజర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఈస్ట్ అండ్ వెస్ట్ అన్నమాట. అంటే లాటిట్యూడ్స్ ఎలాగ మనం నార్త్ సౌత్ డివైడ్ చేస్తాయో ఇవి ఈస్ట్ వెస్ట్. అంటే ఇప్పుడు ఇందాకలే మన ఎర్త్ని ఈ మిడిల్ హాఫ్లో చేసాం, ఈ డైసెక్షన్ చేసాం. ఇప్పుడు ఎర్త్ని లాంగిట్యూడ్నల్గా ఇంకొక ముక్క గీయండి. అంటే దిస్ ఈజ్ అ ఎర్త్. సో ఇక్కడ ఎర్త్ని లాంగిట్యూడ్నల్గా హాఫ్ చేయండి. ఇప్పుడు ఇంకో రెండు హెమిస్పియర్స్ వస్తాయి, ఈస్టర్న్ హెమిస్పియర్ అండ్ వెస్టర్న్ హెమిస్పియర్. So all the imaginary lines which are drawn from south to north, north pole to south pole in east west meridian which show east west direction లో వీటిని longitudes అంటాం. మళ్ళీ ఇవి కూడా imaginary lines. These are also imaginary lines, nothing. See again, angle of the longitude is the angle formed by a line that goes through the center of the earth and the equator where the longitude is 0. ఇప్పుడు లాటిట్యూడ్స్కి మనం ఒక ఎర్త్ని ఒక హెమిస్పియర్ కంటే మధ్యలో ముక్క చేసుకుని 0 degrees ఈక్వేటర్ని చేసుకున్నాం. మరి లాటిట్యూడ్స్కి ఏదో ఒక పాయింట్ పెట్టుకోవాలి కదా. సో మనం ఏం చేసుకున్నాం అంటే అప్పుడు ఇంకొక లైన్ గీసుకుని, ఇది మన ఎర్త్ కదా, ఎర్త్ నార్త్ నుంచి సౌత్కి ఒక ఇమాజినరీ లైన్ గీసుకుని దీనికి 0 degrees అని ఇచ్చుకుని దీన్నే ప్రైమ్ మెరీడియన్ కింద పెట్టుకున్నాం. ఏంటిది? ఎర్త్కి పొట్టలోంచి కోసేదాన్ని ఈక్వేటర్, పొట్టలోంచి ఎగ్జాక్ట్గా ఒక లైన్ గీస్తే దాన్ని ఈక్వేటర్ అనుకున్నాం. అదే ఎర్త్ అంటే ఫేస్ ఆఫ్ ది ఎర్త్, ఫ్రమ్ ద ఫేస్ ఆఫ్ ది ఎర్త్ అంటే టాప్ టు
బాటమ్ ఒక లైన్ గీసుకుని దాన్ని 0 degrees పెట్టుకుని దాన్ని ప్రైమ్ మెరీడియన్. దీనికి ఒక పేరు ఇచ్చాం, ప్రైమ్ మెరీడియన్. ప్రైమ్ అంటే ఏంటి? ఇంపార్టెంట్, లైక్ సమ్ ఇంపార్టెంట్ అని. ప్రైమ్ అంటే అర్థం ఏంటి? ఎనీథింగ్ ప్రైమ్ మినిస్టరో ప్రైమో ఏదంటే ఏంటి? ఇంపార్టెంట్. సో దీన్ని మనం ప్రైమ్ మెరీడియన్ అని అనుకున్నాం. ఇది ఇప్పుడు మళ్ళీ లాంగిట్యూడ్స్, ఇందాక లాటిట్యూడ్స్ చూసుకున్నాం కదా, హౌ డు దే రన్. ఇది మన ఈక్వేటర్ కదా, లాటిట్యూడ్స్కి ఈ డైసెక్షన్ తీసుకున్నాం, ఇప్పుడు లాంగిట్యూడ్స్కి ఈ డైసెక్షన్ తీసుకుందాం. సో అగైన్ మళ్ళీ డెఫినేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ లైన్ దట్ గోస్ త్రూ ద సెంటర్ ఆఫ్ ది ఎర్త్ టు ద ఈక్వేటర్, అంటే సెంటర్ ఆఫ్ ది ఎర్త్ టు ద ఈక్వేటర్, వేర్ ద లాంగిట్యూడ్ ఈజ్ 0. లాంగిట్యూడ్ 0 అంటే ఏంటి? ప్రైమ్ మెరీడియన్ 0. అండ్ అనదర్ లైన్ అంటే ఇది లాంగిట్యూడ్ ఈజ్ 0. అండ్ అనదర్ లైన్ దట్ గోస్ త్రూ ద సెంటర్ ఆఫ్ ది ఎర్త్ గోస్ త్రూ, ఇది మన పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఎప్పుడు మన పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇదే. అంటే సెంటర్ ఆఫ్ ది ఎర్త్ నుంచి ఈక్వేటర్ వరకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, లాటిట్యూడ్కైనా లాంగిట్యూడ్కైనా సెంటర్ ఆఫ్ ది ఎర్త్ ఈజ్ మస్ట్. అలా తీసుకుంటేనే ఇట్ విల్ బికమ్ ఎ యాంగిల్. యాంగిల్ ఫామ్ అవ్వాలంటే ఇందాక చెప్పినట్టు 3 యాక్సిస్ ఉండాలి, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ అండ్ జెడ్ యాక్సిస్. ఓకే, తీసుకుని ప్రైమ్ మెరిడియన్, ప్రైమ్ మెరిడియన్ ఏంటి? 0 degrees లాంగిట్యూడ్ ఇక్కడ వరకు వచ్చి దెన్ పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అప్పుడు ఎంత అవుతుంది ఇది మనకి? నేను 110 degrees లాంగిట్యూడ్ అని చెప్తాను, 110 degrees లాంగిట్యూడ్ అని. సో అక్కడి నుంచి ఎలా వస్తాం? ఇలా వస్తాం. సో a line that goes through the center of the earth and the equator, center of the earth and the equator, where the longitude is 0, and another line which goes through the center of the earth that goes through the point of interest. Again ఇక్కడ angle form అవ్వాలంటే 110 degrees angle form అవుతుంది. So that is called a latitudes or meridians. ఈ లాంగిట్యూడ్స్ని మనం ఎలా డివైడ్ చేసుకున్నాం అంటే చెప్పాను కదా, ప్రైమ్ మెరీడియన్ అని. సో ఈ ప్రైమ్ మెరీడియన్ విచ్ వి టేక్ ఇట్ యాజ్ 0 degrees. దీనికి అన్నిటికీ పేరు పెట్టాం, సో దీనికి కూడా ప్రైమ్ మెరీడియన్ పేరు పెట్టాం. బట్ ఈ లాటిట్యూడ్ వాజ్ నాట్ హ్యాపీ అనమాట, నాకు ఇంకా వేరే పేరు కావాలి. సో దీనికి మనం 0 degreesని వి ఈవెన్ కాల్ గ్రీన్విచ్ మెరీడియన్. ఎందుకు గ్రీన్విచ్ మెరీడియన్? బికాజ్ ఎక్కడైతే 0 degrees లాటిట్యూడ్ నార్త్ నుంచి సౌత్కి వస్తుందో, గ్రీన్విచ్, లండన్లో గ్రీన్విచ్ అని ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్లో రాయల్ ల్యాబొరేటరీ ఉంది. సో అందుకోసమని దీనికి గ్రీన్విచ్, ఇది గ్రీన్విచ్ అని ఒక సిటీ మించి రన్ అవుతుంది అనమాట 0 degrees. సో దీన్ని అందుకోసం గ్రీన్విచ్ మెరీడియన్ అని కూడా అంటారు. ఈ లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్ ఏంటంటే దే ఆర్ నాట్ ఫుల్ సర్కిల్స్. లాటిట్యూడ్స్ మనం చూసాం, ఇవి ఒక ఫుల్ సర్కిల్. లాటిట్యూడ్స్ చూసాం కదా, ఇవి ఒక ఫుల్ రింగ్లో ఫామ్ అవుతాయి. సో ఇవి మన లాటిట్యూడ్స్ కదా. ఇప్పుడు లాంగిట్యూడ్స్ అంటే దే రన్ లైక్ దిస్, నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్కి రన్ అవుతాయి. సో దీంట్లో గమ్మత్ ఏంటంటే దే డజంట్ మేక్ అ ఫుల్ సర్కిల్, ఇవి ఓన్లీ హాఫ్ సర్కిల్స్. బికాస్ ఈ లాంగిట్యూడ్స్ని మనం 360 లాంగిట్యూడ్స్ కింద డివైడ్ చేసుకున్నాం. బికాస్ ఇగోండి, ఇది మన ఎర్త్ కదా, ఇది నార్త్ పోల్ కదా, అంటే టాప్ వ్యూ ఆఫ్ ది ఎర్త్. ఇక్కడ నుంచి 60 degrees, 90, 120, 150, 180, మళ్ళీ అంటే ఇటు ఈస్ట్లో 180 degrees, వెస్ట్లో 180 degrees. మనం అనుకున్నాం కదా -30 అంటే, ఇందాకలో నేను చెప్పాను లాటిట్యూడ్స్ అప్పుడు -30 degrees అంటే సౌత్ హెమిస్ఫియర్లోని, అలాగే ఇక్కడ కూడా -30, 60, 90 degrees అంటే వెస్టర్న్ హెమిస్ఫియర్లో అని. సో లాటిట్యూడ్స్ని లాంగిట్యూడ్స్ ఎలా డివైడ్ చేసుకున్నాం అంటే, ఫస్ట్ హాఫ్ అంటే 0 degrees లాటిట్యూడ్ నుంచి వెస్ట్లో ఉన్నవి, వెస్ట్ నుంచి మళ్ళీ బ్యాక్ ఆఫ్ ది ఎర్త్, ఇక్కడ 0 degree ఉంటుంది, వెనక 180 degrees ఉంటుంది కదా ఆబ్వియస్గాను.
సో వెనకాతల 180 డిగ్రీస్ వరకు ఈస్ట్ లాటిట్యూడ్స్ అంటారు. ఇటు నుంచి ఎర్త్ జీరో లాటిట్యూడ్ మెరీడియన్ నుంచి, ప్రైమ్ మెరీడియన్ నుంచి వెస్ట్ వైపు ఉన్న 180 డిగ్రీస్ని వెస్ట్ లాటిట్యూడ్స్ అంటారు. వీటిని మైనస్ డిగ్రీస్లోకి కౌంట్ చేస్తారు. సో వీటిలో ఏమవుతుందంటే, ఇది ఎర్త్ కదా, లాటిట్యూడ్స్ ఏమనుకున్నాం, అవి ఒక ఫుల్ సర్కిల్ ఫామ్ అవుతాయి. బట్ లాంగిట్యూడ్స్ ఏంటవుతాయి, ఫుల్ సర్కిల్ ఫామ్ అవ్వవు. బికాస్ ఇక్కడ నుంచి ఇది నార్త్ పోల్ కదా, ఇది మన సౌత్ పోల్, ఇది ప్రైమ్ మెరీడియన్ అంటే 0 డిగ్రీస్ ఓ గ్రీన్విచ్ మెరీడియన్. ఇక్కడ ఇది లాంగిట్యూడ్స్ ఏంటంటే దే స్టార్ట్ ఫ్రమ్ 1 పాయింట్ అండ్ ఎండ్ ఇన్ 1 పాయింట్. అవి ఒకే నార్త్ పోల్ నుంచి వచ్చి సౌత్ పోల్లో కలుస్తాయి. దే కన్వర్జ్ ఇన్ నార్త్ పోల్స్ అండ్ సౌత్ పోల్స్. కన్వర్జ్ అంటే కలవడం. అన్ని లాటిట్యూడ్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాయి, ఇక్కడ ఎండ్ అవుతున్నాయి. అదే లాంగిట్యూడ్స్ అయితే వాటికి సంబంధం లేకుండా అవి ఉండేవన్నమాట. లాటిట్యూడ్స్ అయితే వాటికి సంబంధం లేకుండా అవి ఉండేవి. లాంగిట్యూడ్స్ అనుకోండి, ఖచ్చితంగా నార్త్ పోల్లో స్టార్ట్ అవుతాయి, సౌత్ పోల్లో ఎండ్ అవుతాయి. అంటే ఇవన్నీ ఇక్కడ కలుస్తాయి. దే మీట్ హియర్. సో అందుకోసం ఏంటి, ఇప్పుడు ఇక్కడ 0 డిగ్రీస్ మెరిడియన్ వచ్చింది అనుకోండి, ఇదే ఎర్త్ని ఇలా అన్ని గీసుకుంటూ వెళ్తే ఇది 0, 1, 2, 3, 4, 5 ఎగ్జాక్ట్కి బ్యాక్ ఆఫ్ ది 0 డిగ్రీస్ విల్ బి 180 డిగ్రీస్. సో అందుకే దే డోంట్ మేక్ ఫుల్ సర్కిల్స్, దే మేక్ ఓన్లీ హాఫ్ సర్కిల్స్. హాఫ్ సర్కిల్స్ ఎక్కడ, నార్త్ టు సౌత్ పోల్స్ అనమాట. మళ్ళీ ఎగ్జాక్ట్గా 0 డిగ్రీస్ వెనకాతలకి వెళ్తే 180 డిగ్రీస్ ఈస్ట్ ఆఫ్ వెస్ట్. ఇట్ ఈస్ కాల్డ్ ఈస్ట్ ఆఫ్ వెస్ట్. ఈ 180 డిగ్రీస్నే మనం, ఇది స్ట్రైట్ లైన్ ఉండదు, అది మన కన్వీనియన్స్ కోసం ఇది లాంగిట్యూడ్ అంటే స్ట్రైట్ లైన్ ఉంది కదా, కానీ ఇక్కడ స్ట్రైట్ లైన్ ఉంది కదా, కానీ ఎగ్జాక్ట్గా ఈ టర్న్లోని ఇక్కడ 180 డిగ్రీస్ వచ్చేసరికల్లా ఇది జిగ్జాగ్ లైన్ ఉంటుంది. అది నేను టైమ్ జోన్స్లో చెప్తాను ఎందుకో. ఈ 180 డిగ్రీస్ లాంగిట్యూడ్ ఈస్ కాల్ ఇంటర్నేషనల్ డేట్ లైన్. ఇది టైమ్ జోన్స్లో ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ లాంగిట్యూడ్స్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఓన్లీ 2 లాంగిట్యూడ్స్. మన లాటిట్యూడ్స్లో చూసాం 5 లాటిట్యూడ్స్ మనకి ఇంపార్టెంట్. ఈక్వేటర్, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అండ్ 66 degrees ఆఫ్ ఆర్కిటిక్ సర్కిల్ అండ్ అంటార్క్టిక్ సర్కిల్. బట్ లాంగిట్యూడ్స్లోని ఓన్లీ ప్రైమ్ మెరీడియన్, దాన్ని గ్రీన్విచ్ మెరీడియన్. సో అది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ 180 డిగ్రీస్ లాంగిట్యూడ్. 180 డిగ్రీస్ లాంగిట్యూడ్ ఇట్స్ నాట్ ఎ స్ట్రైట్ లైన్, ఇట్స్ అ జిగ్జాగ్ లైన్. ఇది జిగ్జాగ్గా ఉంటుంది. దీన్నే ఇంటర్నేషనల్ డేట్ లైన్ అంటారు. అది కాన్సెప్ట్ ఆఫ్ టైంలో చెప్తాను, టైమ్ జోన్స్లోని. బట్ గుర్తుపెట్టుకోండి, ఓన్లీ 2 లాంగిట్యూడ్స్ ఆర్ ఇంపార్టెంట్. వన్ ఈజ్ 0 డిగ్రీస్ ప్రైమ్ మెరిడియన్, అనదర్ వన్ ఈజ్ 180 డిగ్రీస్ లాంగిట్యూడ్. ఇది ఇంటర్నేషనల్ డేట్ లైన్ అంటారు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకొని నెక్స్ట్ కాన్సెప్ట్లో అది చెప్తాను. అండ్ లాటిట్యూడ్స్లోని ఇక్కడ 90 లాటిట్యూడ్స్ ఉంటాయి, ఇక్కడ 90 లాటిట్యూడ్స్ ఉంటాయి. ఇది లాంగిట్యూడ్స్. సో డిస్టెన్స్ బిట్వీన్ ఎవ్రీ 2 లాటిట్యూడ్ ఇస్ సేమ్. ఎంత ఉంటుందంటే ఒక లాటిట్యూడ్కి ఇంకో లాటిట్యూడ్కి మధ్యన దూరం, డిస్టెన్స్ ఈజ్ 111.2
కిలోమీటర్స్. సో దీన్ని మనం ఏం చేసుకున్నామంటే మన కన్వీనియన్స్ కోసం 111 కిలోమీటర్స్ చేసుకున్నాం అప్రాక్సిమేట్లీ. సో ఇప్పుడు నేను ఈ లాటిట్యూడ్కి మధ్య డిస్టెన్స్ ఎంత అంటే ఇవి ద డజంట్ చేంజ్, ఈక్వల్ డిస్టెన్స్. అంటే 0 degrees నుంచి 1 degreeకి, 2 degreesకి, 3 degreesకి, 4 degreesకి, 5 degree whatever like 90 degrees వరకు ఒక లాటిట్యూడ్ నుంచి ఇంకో లాటిట్యూడ్ మధ్య ఉండే డిస్టెన్స్ని 111 కిలోమీటర్స్ ఎగ్జాక్ట్గా ఉంటుంది. ఈ డిస్టెన్స్ మారదు. బట్ వెన్ కమ్ టు లాంగిట్యూడ్స్ కదా, ఈ డిస్టెన్స్ వేరీస్ బికాస్ ఒక లాంగిట్యూడ్కి ఇంకో లాంగిట్యూడ్కి మధ్యన డిస్టెన్స్ మారుతూ ఉంటుంది. ఎందుకంటే హైయెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 longitudes ఈజ్ అట్ ద ఈక్వేటర్. ఎందుకంటే ఈక్వేటర్ దగ్గర బల్జ్ వచ్చింది కదా. సో హైయెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 longitudes ఈజ్ ఓన్లీ అట్ ద ఈక్వేటర్. అదే అలాగా అక్కడి నుంచి ఇంకా ఫర్దర్ కింద సదర్న్ హెమిస్ఫియర్ నార్దర్న్ హెమిస్ఫియర్కి వెళ్ళే కొద్దీ డిస్టెన్స్ నేరో అయిపోయి వెన్ కమ్ టు సౌత్ ధ్రువాల దగ్గరికి వచ్చేసరికల్లా, అంటే సౌత్ పోల్ నార్త్ పోల్ దగ్గరికి వచ్చేసరికల్లా డిస్టెన్స్ బిట్వీన్ 2 లాంగిట్యూడ్స్ విల్ బి 0. ఇక్కడ ఎర్త్ ఈక్వేటర్ దగ్గర బల్జ్ అయి ఉంది కాబట్టి ఈ రెండు లాటిట్యూడ్స్ మధ్య డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. అదే ఇంకా అలా కొంచెం ఫర్దర్ నార్దర్న్ హెమిస్ఫియర్ సదర్న్ హెమిస్ఫియర్ పైకి వెళ్ళే కొద్దీ తగ్గిపోతూ ఉంటుంది. ఇంకా సౌత్ పోల్ అండ్ నార్త్ పోల్ దగ్గరకు వచ్చేసరికల్లా ఈ డిస్టెన్స్ విల్ బి 0. మ్యాక్సిమం డిస్టెన్స్ బిట్వీన్ 2 longitudes ఈజ్ at the equator and minimum distance or zero distance at the north poles. Adhe when come to latitudes kada, approximate distance between every 2 or any 2 latitude is 111 kilometers. This distance will never change. వీటినే మనం zones అని కూడా అంటాం. I'll tell you one concept, Gore and zone. Gore and zone. Gore and దేన్ని అంటారంటే distance between 2 longitudes is also called is measured in gores. Gore అంటే ఏంటి? It is related to distance between 2 longitudes. Zone అంటే distance between 2 latitudes. ఈ డిస్టెన్స్ either this or this distance between 2 latitudes is called zone. Distance between 2 longitudes is called gore. ఇది జోన్లో అంటే నేను టైమ్ జోన్స్లో వచ్చినప్పుడు I'll explain you more in detail. సో ఇది మన లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్. Greenwich meridian or prime meridian is a zero line of longitude from which we measure east-west direction. ఇందాక చూసాం కదా ఈస్ట్-వెస్ట్ డైరెక్షన్ లాంగిట్యూడ్, ఇది గ్రీన్విచ్ మెరిడియన్. ఇది ఎందుకు పెట్టారంటే రాయల్ అబ్జర్వేటరీ, ఎందుకంటే ఇట్ పాసెస్ త్రూ రాయల్ అబ్జర్వేటరీ. లండన్లో గ్రీన్విచ్ అన్న ఊర్లో రాయల్ అబ్జర్వేటరీ నుంచి పాస్ అవుతుంది కాబట్టి దిస్ ఈస్ కాల్డ్ గ్రీన్విచ్ మెరిడియన్. సో ఇన్ ఏ geographical coordinate system, the prime meridian is a line that has 0 degrees longitude. అదే geographical coordinates అంటే ఇందాక మనం ఫస్ట్ స్టార్టింగ్ క్లాస్ చూసాం కదా, where latitudes and longitudes intersect each other or cross each other. అంటే ఇదిగోండి ఈ పాయింట్ ఉంది కదా, ఒక లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఎక్కడైతే కలుస్తాయో దాన్ని కోఆర్డినేట్ అంటారు. సో ఈ మొత్తం సిస్టమ్ని ఈ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని జోగ్రఫికల్ కోఆర్డినేట్ అంటారు. ద ప్రైమ్ మెరిడియన్ ఇస్ అ లైన్ దట్ హ్యాస్ 0 మెరిడియన్. టుగెదర్ దీస్ లైన్స్ గివ్ మనకి యూనిక్ పొజిషన్ ఆన్ ది ఎర్త్ ఇస్తాయి. ఈ లైన్స్ ద్వారానే
మనకి జీపీఎస్ సిస్టమ్, శాటిలైట్స్, నావిగేషన్స్, కోఆర్డినేట్స్, లేకపోతే మిజైల్స్, ఇవన్నీ కూడా ఈ మన ఇమాజినరీ లైన్స్ లాంగిట్యూడ్స్, లాటిట్యూడ్స్, కోఆర్డినేట్ మీద నడుస్తాయి. సో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం జీపీఎస్ అంత ఈజీగా వాడుతున్నాం బికాస్ ఆఫ్ ఆల్ దీస్ ఇమాజినరీ లైన్స్ ఓన్లీ. సో మెరిడియన్ అంటే ఇందాక చూసాం కదా, ఇట్స్ అ మెరిడియన్ మీన్స్ లాటిన్లో ఇట్స్ అ మిడ్ డే, మధ్యాహ్నాన్ని మెరిడియన్ అంటారు. సో మెరిడియన్ మీన్స్ సన్స్ హైయెస్ట్ పొజిషన్ ఇన్ ద స్కై వేర్ వీ డజంట్ హ్యావ్ ఎ షాడో. మనకి ఏదైతే నీడ పడద్దో దాన్ని మెరి అంటారు. సో సెమీ సర్కిల్స్ రన్నింగ్ త్రూ నార్త్ అండ్ సౌత్ పోల్స్, దీస్ ఆర్ ఓన్లీ సెమీ సర్కిల్స్ రన్నింగ్ త్రూ. ఇది మెరిడియన్ కదా, మన 0 degrees. దీస్ ఆర్ ఓన్లీ హాఫ్ సర్కిల్స్, దే డోంట్ మేక్ ఫుల్ సర్కిల్స్. ఎందుకంటే ఇలాగ గ్లోబ్ మొత్తంలో 360 సర్కిల్స్ ఉంటాయి కాబట్టి ఇది 1 degree, ఇది 2 degree, ఇది 3 degree, ఇలాగ మొత్తం 180 తిరిగే సర్కిల్ 360 ఇవ్వడం వల్ల అవి ఫుల్ సర్కిల్ ఫామ్ అవు సెమీ సర్కిల్స్. దే ఆర్ ఆఫ్ ఈక్వల్ లెంత్ ఓన్లీ ఎట్ ద ఈక్వేటర్స్. వీటినే మనం గోర్ అంటాం. గోర్ ఇన్ ద సెన్స్ ద లెంత్ బిట్వీన్ 2 longitudes is called gore, and they converge at the poles. Converge అంటే కలవడం, దే కన్వర్జ్. అన్ని లాంగిట్యూడ్లు కలిసి పోల్స్ దగ్గర కలిసిపోతాయి. అంటే ఇక్కడ నుంచి పోల్స్ దగ్గర స్టార్ట్ అవుతాయి, మళ్ళీ అక్కడ కలుస్తాయి, మధ్యలో పెడతాయి. మ్యాక్సిమం డిస్టెన్స్ ఓన్లీ ఎట్ ద ఈక్వేటర్. హీట్ జోన్స్ చూసాం. అండ్ నెక్స్ట్ సో ఇవి మన ట్రాపికల్ జోన్స్ అనుకున్నాం కదా ఇందాకలా. ఇది మన ఎర్త్ని రౌండ్గా ఉన్న ఎర్త్ని కట్ చేసి ఫ్లాట్ చేస్తే దిస్ విల్ బి ద పిక్చర్. రౌండ్గా ఉంటే ఒక గ్లోబ్, దీన్నే కట్ చేసి ఫ్లాట్ చేస్తే ఇది మన పిక్చర్. సో ఆల్ ట్రాపికల్ జోన్స్ ఈ 23 ఇగో ఇది మన ఈక్వేటర్ కదా. సో ఇక్కడ నుంచి ఈ లైన్స్, దిస్ ఈజ్ ఆ ఈక్వేటర్. ఈ ఏరియా అంతా ట్రాపికల్ జోన్. వీటిలోనే మోస్ట్ ఆఫ్ ది డెజర్ట్స్, 365 degrees హీట్, డైరెక్ట్ సన్ రేస్, వర్టికల్ రేస్ ఆఫ్ సన్స్, ఈ వరల్డ్ మ్యాప్లో చూసుకుంటే ఈ ఏరియాస్లో మొత్తం మనకి ట్రాపికల్ ఏరియాస్. నెక్స్ట్ టెంపరేట్ జోన్స్. టెంపరేట్ జోన్స్ అంటే 23.5 degrees నుంచి 60.5 degrees. సో ఇండియా కమ్స్ అండర్ విచ్ జోన్? సో కామెంట్ చేసి చెప్పండి, ఇండియా కమ్స్ అండర్ విచ్ జోన్? టెంపరేట్ ఆర్ ట్రాపిక్ ఆర్ పోలార్? ఫ్రిజిడ్ అయితే ఎలాగో రాదు. టెంపరేట్ ఆర్ ట్రాపిక్. 23.5 degrees నుంచి 66.5 degrees వరకు టెంపరేట్ జోన్ అంటే మోడరేట్. ఆల్ యూ కెన్ సీ ఆల్ యూరోపియన్ కంట్రీస్, మోస్ట్ ఆఫ్ ది యూరోపియన్ కంట్రీస్ అండ్ నార్త్ అమెరికా. నెక్స్ట్ సబ్ ట్రాపికల్ జోన్స్. తర్వాత 66.5 నుంచి పోల్స్, ఆర్క్టిక్ సర్కిల్స్ 23.5 degrees 66.5 నుంచి పోల్స్ వరకు, ఆర్ పోలార్ రీజన్స్ ఆఫ్ ఫ్రిజిడ్ జోన్స్ వేర్ టెంపరేచర్స్ ఆర్ వెరీ ఎక్స్ట్రీమ్. సో ఇక్కడ దర్ ఇస్ 1 point. ఇది మన గ్లోబ్ కదా, ఇది దిస్ ఈజ్ ఈక్వేటర్. అంటే మన ఇప్పుడు ఐ ఆస్క్ యు వన్ కోఆర్డినేట్స్. ఇది ఈక్వేటర్ అంటే 0 degrees లాటిట్యూడ్, అండ్ దిస్ ఈజ్ ప్రైమ్ మెరీడియన్ అంటే 0 degrees లాంగిట్యూడ్. సో ఈ రెండు మన కోఆర్డినేట్ అంటే ఏమనుకున్నాం? ఇంటర్సెక్షన్ బిట్వీన్ లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్. అంటే ఎక్కడైతే లాటిట్యూడ్ లాంగిట్యూడ్ కలుస్తాయో దాన్ని కోఆర్డినేట్ అనుకుంటాం. కెన్ యూ టెల్ మీ విచ్ ఇస్ ద పాయింట్ వేర్? ఇప్పుడు నేను మీకు ఒక క్వశ్చన్ ఇస్తాను, 0 కోఆర్డినేట్స్ అని. ఇమాజిన్ లైక్ మీరు ఎక్కడో స్పేస్లో ఉన్నారు, 0 కోఆర్డినేట్స్ అని ఇస్తే ఎర్త్ మీద ఏ ప్లేస్ అవుతుంది అది? 0 coordinates where equator and prime meridian will meet with each other, which is a place on the earth where 0 degrees latitude and 0 degrees
longitude and 0 degrees latitude will meet each other అంటే అది గల్ఫ్ ఆఫ్ గునియా అనమాట. అంటే ఈస్ట్ అట్లాంటిక్లోని గల్ఫ్ ఆఫ్ గునియా అప్రాక్సిమేట్లీ 0 degrees లాంగిట్యూడ్లో 0 degrees లాటిట్యూడ్లో ఉంటుంది. అలాగే కంట్రీస్ విత్ 0 latitude, కంట్రీస్ విత్ 0 latitude అంటే ఏ కంట్రీస్ నుంచి ఈక్వేటర్ పాస్ అవుతుంది. లైక్ సి, ఇది మన ఈక్వేటర్ కదా. కంట్రీస్ విత్ 0 degree latitudes ఏమున్నాయంటే రిపబ్లిక్ ఆఫ్ కాంగో, యుగాండా, కెన్యా, ఇండోనేషియా అండ్ బ్రెజిల్. అండ్ ఇన్ డీటెయిల్డ్ లోపలికి వెళ్దాం, బట్ నేను కోఆర్డినేట్స్ కోసం అడగడం కోసం ఇది చెప్పాను. వేర్ 0 కోఆర్డినేట్స్ అంటే గల్ఫ్ ఆఫ్ గునియా ఈస్ట్ అట్లాంటిక్ ఓషన్లో అనమాట. పోల్స్ హ్యావ్ వన్ థింగ్, పోల్స్ హ్యావ్ నో లాంగిట్యూడ్స్. పోల్స్కి లాంగిట్యూడ్స్ ఉండదు, బికాస్ అక్కడి నుంచి కన్వర్జ్ అవుతాయి కదా అవి. ఇట్స్ ఏ పాయింట్. ఈవెన్ లాటిట్యూడ్స్ కూడా ఉండవు పోల్కి. ఇట్స్ ఏ పాయింట్. సో పోల్ ఈజ్ నాట్ ఎ సర్కిల్, ఇట్స్ ఎ పాయింట్. సో ఈరోజు మనం చూసుకున్నాం కదా లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్. ఈ లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ వై దే ఆర్ ఇంపార్టెంట్ అనేది టైమ్ జోన్స్లో తెలుస్తుంది మనకి. ఈరోజు తెలిసిన లాటిట్యూడ్ లాంగిట్యూడ్స్ ఇమాజినరీ లైన్స్, అవి ఎందుకు గీసుకుంటాం, ఇంపార్టెన్స్ ఆఫ్ లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్, హౌ మెనీ మెరీడియన్స్ ఆర్ దేర్, ఇంపార్టెంట్ మెరీడియన్, types of latitude, important types of latitudes, and next important longitudes, tarvata time zones, temperate zones, heat zones of the world on based on the latitudes. And next GPS system gurinchi koncham telusukunnam. Coordinates, exactly, coordinates. Geoid, what is geoid, shape of the geoid, why geoid is important, like for accuracy. And next angle of latitude and longitudes. సో నెక్స్ట్ క్లాస్లో టైమ్ జోన్స్ చూద్దాం. ఈ లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ బాగా కాన్సెప్ట్ అర్థం అవుతేనే టైమ్ జోన్స్ మనకు అర్థమవుతుంది. హౌ వీ హ్యావ్ డివైడెడ్ ఎర్త్ ఇంటూ టైమ్ జోన్స్, డిఫరెంట్ టైమ్ జోన్స్, ఇంటర్నేషనల్ డేట్ లైన్, తర్వాత హౌ వీ గెయిన్ ఏ డే ఆర్ లూజ్ ఏ డే, ఇవన్నీ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. మీకు ఇంకా ఇన్ డెప్త్ మీకు నచ్చినట్టయితే క్లాస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఎనీ డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి, అడగండి. సో వాట్ ఎవర్, థ్యాంక్ యూ.